చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుడికోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరున్నా నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే. పెట్టేద్దాం. ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో, ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే మింగే. మంచి నాకు చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప. నువ్వు మింగే అమ్మాయితో మింగిడవా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆడను. సమ్మగుందా ఇలాంటి మొత్తడేలు చెత్తడేలు ఇన్నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చేంటి నీకు? ఈ మామూలు పిచ్చోళ్ళకే చాలు, దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి? గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను. ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ, ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే. కానిచ్చాయి తీసుకో. పాప ఇట్రామ్మా. పాప చెట్టి ఇట్రా అమ్మా అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాను. ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను చూసిరా. సారీ బాస, మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే డ్రైర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయిపోయి రేపు నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్ లో ఎలా తిరగను? అయిపోయి మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామేమో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొరికితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి ఈ బండి నాదిరా. ఏంటి బాస్ కత్తి నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని నేను చూడలేను బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. బాస్ అంతొద్దు, తగ్గించు. మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని. నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పని చేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు.
జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పావురా. అరే ఓ పని చేద్దాంరా, ఆ. ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి ఆ. అఫర్ సెంటర్ లో పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గాని ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఆ. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. మధ్యలో నీకంటేంటి? కరెక్టేగా? ఆ. ఒరేయ్, ఆ. మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా. ఆ. వాళ్ళని తీసుకొచ్చాయి. బాస్! 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 ఏంట్రా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడరా? ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. ఒరేయ్, తెలివి తక్కువ. నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే ఓ పని చేయరా, నువ్వు కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. అర్థమైంది. అమ్మా అమ్మా ఏంట్రాడు? ఆ. ఒరే చెత్త విధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? ఆ. నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అఫ్రంటిస్ ఆ. ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అదిగో. ఏర్రా? ఏర్రా? అవును, ఏరి రండ్రా. మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్, ఆ, వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? షిట్, ఇంట్లోనే తప్పించుకున్నారే. నెక్స్ట్ టైం దొరకపోరా, అప్పుడు చెప్తా. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటా. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. ఏయ్, మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వస్తాను వదినా, జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరామ్మా. ముందర ఎక్కి. ఏయ్, తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి. ఎక్కండ్రా బాబు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుగు కోసం చేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుగు కోసం ఇచ్చింది? ఇది కళ నిజమా? అమ్మో, ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా. కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి.